పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో, హాయ్ కీర్తి, ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నా. చెప్పు. బిజీ ఉన్నావా? బిజీ ఏం లేదు, చెప్పు. ఒక 2 నిమిషాలు బయటకు వస్తావా మాట్లాడేది? ఎందుకు? కాల్లోనే కొంచెం పక్కకు వస్తే మాట్లాడదామని. అదే ఎందుకు అంటున్నా. అరే మాట్లాడదాం, ఏమైంది? బాగానే మాట్లాడతావు. ఇప్పుడు ఏమైంది నీకు ఈ మధ్య? మాట్లాడాలంటే ఇలా మాట్లాడుతున్నావు. ఏమైంది అది చెప్పు. ఎందుకు కాల్ చేసావు? ఏం చేస్తున్నావు అసలు? ఏమైంది నీకు? లాస్ట్ 2 years నుంచి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. నేనేం బిహేవ్ చేస్తున్నాను, బాగానే మాట్లాడుతున్నానుగా. ఏది ఇలానా? ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు తెలుస్తుందా నీకు కనీసం? ఏమో, నాకైతే బాగానే ఉన్నాను అనిపిస్తుంది. సరే, మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? పెళ్ళి నీకు నాకు సెట్ అవుదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అదే క్వశ్చన్? అది ఇప్పుడు ఇంట్లో అమ్మకి చెప్పి అందరూ ఓకే అన్నారు. అసలు నువ్వు ఏమైంది, అసలు రీజన్ ఏంటి అనేది చెప్పట్లేదు. ఏమైంది అసలు? ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం ఏమి లేదు, రీజన్ ఏం లేదు. ఏం ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఏం నీకు ఇష్టం లేదు ఇలా ఉండడం? ఇష్టం లేదని కాదు, అసలు ఏమైందో చెప్పాలి కదా. ప్రాబ్లం ఏంటో తెలియకుండా 2 సంవత్సరాల నుంచి ఇలా దూరం పెట్టి ఏం చేద్దామని? ఏం చేద్దామని అంటే, నువ్వు అడిగే క్వశ్చన్ నా దగ్గర ఏం చెప్పాలో ఏం తెలియట్లేదు. కానీ నేనైతే ఫ్రెండ్ లా ఉందామని చెప్పాను నీకు. దీని గురించే నేను 2 years చెప్పుకుంటూనే నుంచి వస్తున్నా. అలా అని కూడా నేను అవాయిడ్ చేయట్లేదు కదా, బాగానే మాట్లాడుతున్నాను కదా. మాట్లాడుతున్న దానికి అవాయిడ్ చేయట్లేదా? ఎంతగానో అవాయిడ్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు అవాయిడ్ చేయట్లేదని చెప్తావేంది? నేనేం అవాయిడ్ చేస్తున్నాను వంశీ, బాగానే మాట్లాడుతున్నాను కదా. లేదు కీర్తి, ఒకప్పుడు లాగా నువ్వు లేవు టాపిక్ కీర్తి. అయితే వద్దు, మనం ఇలా మాట్లాడుకుందాం అని చెప్పా. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి నీకు, చెప్పు. నేను ఎంత ట్రై చేసి నేను 2 సంవత్సరాల నుంచి అడుగుతూ పిచ్చోడ్లాగా అయిపోతున్నా ఇక్కడ. అందుకు నేను ఏం చేశాను, ఇక్కడ మా సుమన్ టీవీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. మేడం గారు లైన్ లో ఉన్నారు, సార్ మేడం గారితో మాట్లాడుకొని నాకు చెప్పట్లేదు. వాళ్ళకి ఎందుకు కాల్ చేసావు? ఏమైనా పిచ్చా నీకేమన్నా? మరి ఏం చేయాలి ఇక్కడ? ఎన్ని సంవత్సరాలని వెనకాల వచ్చి అడగాలి? అమ్మ కీర్తి, నమస్తే అమ్మా. రమ్మంటున్నాడు వెనకాల. నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు వాళ్ళకి కాల్ చేసావు నువ్వు? మేడం విన్నారు కదా మేడం. అమ్మ కీర్తి, నమస్తే అమ్మా. నేను సుమన్ టీవీ నుంచి నువ్వు వాళ్ళకెందుకు కాల్ చేస్తున్నావు? నీకు ఏమైనా పిచ్చా? కీర్తి ఒక 2 నిమిషాలు. కీర్తి, నిన్నెవరు బ్లేమ్ చేయట్లేదు, ఓకేనా? నిన్ను ఎవరు ఏం అడగనీకి కూడా లేదు. కాకపోతే ఇక్కడ వంశీ చాలా బాధపడుతూ అసలు ఎందుకు పెళ్లి చేసుకోవో అని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడమ్మా. ఒక్కసారి మీ ద్వారా. ఏంటి పర్సనల్ విషయాలు తీసుకెళ్లి ఏం పబ్లిక్ లో పెడుతున్నాను? నా లైఫ్ ఇక్కడ లైఫ్ గురించి మరి మాట్లాడుకున్నాం ఎన్నిసార్లు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాల్ చేసి అడుగుతున్నాను, రెస్పాన్స్ లేదు. మరి ఎవరికి పడితే వాళ్ళు కాదు. ఒక్క నిమిషం అమ్మా. కీర్తి, ఒక్క నిమిషం అమ్మా. నీ బాధ కీర్తి అమ్మ. కీర్తి, నా పేరు ఉషశ్రీ అమ్మ, నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ని. కీర్తి, ఒక్క నిమిషం. సో ప్రాబ్లం అనేది తను బయట ఎవరితో చెప్పుకోలేక, నిన్నడిగినా నువ్వు చెప్పలేక నిస్సహాయ పరిస్థితుల్లో మేము అట్లీస్ట్ ఏదన్నా కొంచెమైనా తన మనసుకి ఊరట కలిగిస్తామని మాత్రమే చేశాడమ్మా. అతన్ని తప్పు పట్టబాక ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. ఒక నిమిషం వంశీ, నువ్వు బాధపడ. కీర్తి ఒక్క నిమిషం అమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మేము చేసింది. ఒకసారి ఆ అబ్బాయి మాట్లాడుతుంటేనే ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకో. ఇంకొకటి, నువ్వు అన్నావు కదా అందరికీ చెప్పుకుంటున్నావు. మరి నిన్ను ఎన్నిసార్లు అడిగినా నువ్వు క్లారిటీ ఇవ్వలేదని అబ్బాయి బాధ అమ్మా. కీర్తి, అసలు ఏమైంది? ఇన్నేళ్ల ప్రేమని నువ్వు ఎందుకు ఈ రోజు ఫ్రెండ్షిప్ గా ఉండమంటున్నావు అనేది ఒకటి అర్థం కాలేదు. అబ్బాయి చూడు ఒక్కసారి ఎంత బాధపడుతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు కాల్ చేసే ముందు కనీసం ఇలా కాల్ చేసాను, ఇలా మాట్లాడదాం, ఒక సొల్యూషన్ అనేది తెచ్చుకుందాం, ఏదో ఒకటి చెప్పాలి కదా నాకు. కరెక్ట్ అమ్మా. 2 ఏళ్ల నుంచి అడుగుతున్నాడు కదమ్మా కీర్తి 2 ఏళ్ల నుంచి సడన్ గా వెళ్ళి అడ్వకేట్ దగ్గర ఉన్నాను నేను. మాట్లాడంటే ఏం మాట్లాడాలి? ఫ్యామిలీ కౌన్సిలర్ ఇప్పుడు వచ్చిందా ఆయనకి? మాత్రమే కాదు, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసుకుని ఒక సొల్యూషన్ తెచ్చుకోవచ్చు అనేది ఆలోచించిన తర్వాత నేను అక్కడ వరకు వెళ్తానమ్మా. ఆమె కౌన్సిలర్ 2 వర్షం విని అబ్బాయి హృదయ విదారకంగా, అబ్బాయికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్నాము అని చెప్పి ఇన్ని సంవత్సరాలు హోప్స్ పెట్టుకొని పోనీ మీరు అవాయిడ్ కూడా చేయట్లేదంట. మేడం, మా అబ్బాయికి నేను చెప్పాను మేడం. మా అబ్బాయికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. నేను చెప్పాను ఆల్రెడీ. ఒకసారి నేను చెప్పేది విన్నానా? ఒక మగాడు 8 ఏళ్ళు ఒక ఆడపిల్ల మీద ఇష్టంతో పెళ్లి కూడా చేసుకుందాం తల్లిదండ్రులకి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వద్దు అని అంటే అండ్ నిన్ను ఇంకా అప్రిషియేట్ చేయాలి. నువ్వు తను అవాయిడ్ చేయట్లేదు.
తను ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టకుండా చక్కగా మాట్లాడుతున్నావు, కలుస్తున్నావు అని చెప్తున్నాడు. ఒకే ఒక్క రీజన్ అబ్బాయికి అడుగుతున్నా మేడం, అసలు ఏం చెప్పట్లేదు. అబ్బాయికి కావాల్సింది నువ్వు ఎందుకు కూడా మాట్లాడకుండా చేసావు కదా ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్లీగా కూడా మాట్లాడకుండా చేసావు. ఓకే రైట్. ఇప్పుడు అలా కాదు, అట్లా కాదమ్మా, అసలు పెళ్లి ఎందుకు చేసుకోని అంటున్నావు అనేది అబ్బాయికి అర్థం కావట్లేదు కీర్తి. దేనికైనా ఒక రీజన్ ఉండాలి కదమ్మా. ఒక పని మనం చెయ్యాలి, ఈ పని నాకు వద్దు, ఓకే నేను 100% ఒప్పుకుంటా, నిన్నేమో అతను పెళ్లి చేసుకోమని చెప్పను, నిన్ను పుష్ చేయను, నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తాను. అబ్బాయిని నువ్వు ఇబ్బంది పెట్టకుండా, మనసు విరక్కొట్టకుండా చక్కగా మాట్లాడుతున్నావు. ఒక విషయం, నేను 2 years నుంచి ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తున్నాను, అలానే అబ్బాయిని వదిలేదు, అలానే అబ్బాయిని మోసము చేయలేదు. పెళ్లి మన ఇద్దరికి సెట్ అవ్వదు అని చెప్పాను. ఒకసారి అబ్బాయి కూడా ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే కారణం చెప్తే పెళ్లి ఒక అడ్వకేట్ దగ్గర కూర్చోబెట్టి నన్ను ఎందుకు పెళ్లి చేస్తూ నేను ఏమైనా రియలైజ్ పెళ్లి చేసేసుకుంటానా? కీర్తి అమ్మ, ఇష్టం లేకుండా ఎవరికి చేసే రైట్స్ లేవమ్మా. కీర్తి, నీకు ఇష్టం లేని పెళ్లి చేయాలని మేము అసలు అనుకోవటం లేదు. ఎందుకు మేడం ఇలా పెట్టడం బయట? అమ్మ నువ్వు బయటకి తీసుకురావడం. కీర్తి 2 సంవత్సరాల నుంచి నువ్వు చెప్పలేదు. ఎవరికి చెప్పుకుంటారు ఈ ప్రాబ్లం ని? బయట ఎవరికి చెప్పుకోలేరు. ఆవిడ ఫ్యామిలీ కౌన్సిలర్, ఆవిడ మేడం. అమ్మ ఇది మేము ఒక్క నిమిషం కీర్తి, 2 సంవత్సరాల నుంచి నువ్వు కానీ ఇది కరెక్ట్ కాదు. సరే కీర్తి, నీతో 5 నిమిషాలు మాట్లాడతాం కీర్తి, నీ టైం ఎక్కువ తీసుకోము. నీ పేరు కానీ నీ పేరు ఎలాగో మార్చే చెప్తున్నాము. సో నీకెక్కడా బయటకు రా. నాకు ఒక్కటి చెప్పమ్మా, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నానని చెప్తున్నాను కదా. ఒక్కటి 6 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటానని చెప్పింది, 2 ఏళ్ల నుంచి చేసుకోనని చెప్తున్న దానికి ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ నువ్వు వద్దు అనవు. ఈ అబ్బాయిలో ఏమన్నా తేడా వచ్చిందా? నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అనవసరంగా నీ పర్సనల్ లైఫ్ లో కానీ, లేకపోతే నిన్ను ఎమోషనల్ గా కానీ, లేకపోతే నేను మెంటల్ గా కానీ, లేకపోతే నేను ఫిజికల్ గా కానీ ఏమైనా టార్చర్ పెట్టాడా? ఎందువలన నువ్వు చేసుకోనన్నా అదొక్కటి చెప్పు చాలు. అలా ఏం లేదు మేడం, చాలా మంచారు. మీ పేరెంట్స్ ఏమన్నా ఒప్పుకోవట్లేదా కీర్తి? అది కూడా అడిగాను మేడం, కనీసం నేను వచ్చి మీ పేరెంట్స్ తో మాట్లాడతానని. సరే కీర్తి, ఒక్కసారి మీ వైపు చెప్పండి. అంటే మీకేమన్నా బెటర్ ఆప్షన్స్ ఈ అబ్బాయి కన్నా వచ్చి పెళ్లికి అనవసరంగా ఈ అబ్బాయి అడ్డుగా ఉంటున్నాడు, ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పి ఏమన్నా చేశారా? లేదు మేడం, వాడంటే నాకు చాలా ఇష్టం. వేరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. అదేంటి, ఇప్పుడు ఈ అబ్బాయిని చేసుకోరు, ఇంకొకళ్ళని కూడా చేసుకోరా? చేసుకోండి మేడం. అసలు ప్రాబ్లం ఏంటో ఆగండి కాదమ్మా కీర్తి, పోనీ మీకేమన్నా ఇతని కన్నా బెటర్ శాలరీ మీకు రావడం కానీ, మీ లైఫ్ స్టైల్ పెరగడం కానీ, ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఇతను మీకు కావాల్సిన ఫ్యామిలీని అన్ని విధాలుగా చూసుకోలేడని మీకు ఏమన్నా అలాగే ఏమన్నా ఫైనాన్షియల్? అలా ఏం లేదు మేడం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనే చెప్తాను కదా మేడం. ఇప్పుడు అంటే ఒక అబ్బాయిని వద్దా అనుకున్నామంటే ఇంక వేరే అబ్బాయిని చూస్ చేసుకున్నామని అర్థమా? అమ్మా నేను అలా అనట్లేదమ్మా, కారణం అడుగుతున్నాను. జస్ట్ ఎందువలన అబ్బాయిని నువ్వు వద్దనుకున్నావు అనే జస్ట్ ఒక కారణానికి నేను నా రీజన్ నాకు ఉంది మేడం, అది నేను చెప్పలేను. కీర్తి, అబ్బాయి ఏమైనా డ్రింక్ చేస్తాడా అమ్మా? స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే ఇంకో వేరే అమ్మాయిలతో ఏమైనా ఎఫైర్ పెట్టుకున్నాడా నీకు తెలియకుండా? ఇలాంటివి ఏమైనా చేశాడా? గుడ్ పర్సన్ అంటావు నువ్వు, ఇంకొకరిని పెళ్లి నిన్ను మెంటల్ గా పోనీ నీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయా? తినేదన్నా మెంటల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ నీ ఎక్స్పెక్టేషన్స్ ని తను రీచ్ అవ్వలేకపోతున్నాడా ఏ విధంగా అయినా? మేడం ఇలా ఫోన్ లో అడిగితే నేను ఏం చెప్తాను మేడం? ఒక అమ్మాయిని పట్టుకుని ఇలా అడుగుతున్నారు మీరు. అమ్మ అలా కాదమ్మా, అబ్బాయి బాధపడుతున్నాడు అమ్మా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవవుతాయో తెలుసా, అబ్బాయిలు సూసైడ్ కూడా చేసుకుంటాడు. ఎందుకంటే ఎమోషనల్ గా చాలా 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 వాలటైల్ గా ఉన్నాడు. అండ్ నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు అనే ప్రశ్నకు అబ్బాయి దగ్గర సమాధానం నువ్వు ఇచ్చేసావనుకో, నిన్ను డిస్టర్బ్ చేయడు అబ్బాయి. నీకు కావాల్సింది పెళ్లి చేసుకోకుండా ఉండటం, ఫ్రెండ్ లాగా ఉండటం, అదే కదా. అబ్బాయిని బాధ పెట్టడం నీ ఉద్దేశం అవునా కాదా? నువ్వు ఈ ఒక్క సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ అబ్బాయి చాలా చాలా బాధపడుతున్నాడు. ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళలేకపోతున్నాడు, నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఫ్రెండ్స్ లాగా ఉండామంటే ఉండండి, బట్ ఇద్దరు ఇబ్బంది పడకుండా చక్కగా నువ్వు వద్దన్నావు కదా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకునేలాగా చెయ్యాలి కదా. నువ్వు రీజన్ ఇచ్చేస్తే అబ్బాయి వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటాడు. కాదమ్మా కీర్తి, ఆ అబ్బాయికి ఏ అలవాటు లేదంటున్నావు, నువ్వే అంటున్నావు, చాలా గుడ్ పర్సన్ అంటున్నావు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఫ్రెండ్ గానే యాక్సెప్ట్ చేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ 6 ఏళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఏం జరగడం వల్ల నువ్వు వద్దంటున్నావు అనేదే నేను అడుగుతున్నాను కీర్తి. నేను ఇలా చెప్పలేను మేడం. అలా ఇలా అమ్మా, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయమ్మా. ఎవరి ఒక్కొక్కరు, కొంతమంది స్పిరిచువల్ గా బతకాలనుకుంటారు, కొంతమంది మాకు డబ్బు బాగా కావాలనుకుంటారు. ఇదంతా కాదు, నాకు జస్ట్ ప్రేమ ఉంటే చాలు, నేను జీవితాంతం నేనే అర్ని చేసుకుంటాను అనుకుంటారు కొంతమంది ఆడపిల్లలు. ఇలా కాదు, నన్ను బయట తిప్పాలి, అలా ఇలా అనుకుంటారు. సో నీకు ఏ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఉండాలని ఉద్దేశం కాబట్టి 2 సంవత్సరాలు మీద కంటిన్యూ అయ్యారు.
సో నాకు తెలిసి నువ్వేం చెడ్డ అమ్మాయివిను లేకపోతే ఇబ్బందికరంగా ఆ అబ్బాయిని మోసం చేసే అమ్మాయివని ఎక్కడ అనిపించట్లేదు. నీ ప్రాబ్లం ఏంటో ఆ, చెప్పు. నీ ప్రాబ్లమా లేకపోతే ఈ అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే నీ పరంగా కూడా నువ్వు ఇంకొక అబ్బాయితో ఉండలేదు అంటున్నావు, ఈ అబ్బాయి చాలా మంచోడు అంటున్నావు, అన్ని విధాలుగా బాగా చూస్తున్నాడు. ఎక్కడ చిన్న క్లాష్ ఏమన్నా వచ్చిందా, గొడవ జరిగిందా, తినికేమన్నా పోనీ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏమన్నా అవయవాలు లేకపోతే ఇలా ఏం లేదు మేడం, గొడవలు ఏం లేవు. ఆ, మీకు పర్సనల్ గా చెప్తాలే మేడం. సరే చెప్పమ్మా చెప్పు. చెప్పమ్మా కీర్తి, ఒక్కసారి నువ్వు చెప్తే దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ exactly. నువ్వు బాధపడుతూ వంశీ See, బాధపడుతూ ఎప్పుడైనా ప్రాబ్లం ఏంటి అనేది డిఫైన్ చేసుకోవాలి కీర్తి. ప్రాబ్లం అనేదే క్లారిటీ, సొల్యూషన్ కాదు. చాలా మంది ఇప్పుడు తనంటే అసలు రోజు రాత్రులు కూడా నిద్ర లేకుండా ఉండాల్సి వస్తుంది మేడం. ఏం చెప్పట్లేదు మేడం. ఒక్క నిమిషం కీర్తి, ఎప్పుడైనా అందరూ దీనికి సొల్యూషన్ లేదు లేకపోతే ఇది సొల్యూషన్ రాదు అనుకొని ప్రాబ్లమ్ నే రెక్టిఫై చేసుకోరు. రెక్టిఫికేషన్ అనేది థర్డ్ స్టేజ్. అసలు ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ ని డిఫైన్ చేయాలా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలా, ఆ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయకుండా ఈ ప్రాబ్లమ్ దీనికి ఇది అనుకోవడం కాదమ్మా. నీ పర్సనల్ ప్రాబ్లం అంటున్నావు, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నాడు, అబ్బాయి నిన్నేమండు చెప్పు, నీ మీద ఇంత ఇష్టపడుతున్నాడు, నువ్వే కావాలనుకుంటున్నాడు, నీతోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నాడు. ఓపెన్ అవ్వమ్మా కీర్తి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అదేనమ్మా, అదే చెప్పి నాకు అర్థమైంది, ఏదో ఇబ్బంది ఉన్నట్టు. 2 years నుంచి తను బాధ పెట్టాను కదా. అవును See, అర్థమవుతుందమ్మా. నేను జడ్జి చేయనమ్మా, ఓకేనా? నేనైతే మనుషుల్ని జడ్జి చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ముందు నేను చెప్పలేను మేడం, అతను ముందు చెప్తే నేను బాధ పెట్టలేను తనని. వంశీ, ఆ అమ్మాయి ఏ చెప్పినా మీరు వినేంత శక్తి మీకుందా, తట్టుకునేంత శక్తి? అంటే మీరు బాధపడతారనే 2 years నుంచి చెప్పట్లేదు. ఉంటున్నా కదా మేడం, ఇంకా ఎందుకు తట్టుకోలేను మేడం. మేడం చెప్పమనండి మేడం. రీజన్ కోసమే కదా మేడం ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా కదా మేడం. 2 ఏళ్ల నుంచి బాధపడుతూ చెప్పమ్మా. ఏం లేదు మేడం, ఇప్పుడు ఒక అబ్బాయిని మనం పెళ్లి చేసుకునేది ఎందుకు మేడం? హ్యాపీ లైఫ్, పిల్లలు. అవును అదే కదా. అవును అలా కాదు మేడం, మా రిలేషన్ లో మేము ఫిజికల్ గా ఒకటి అయ్యాం మేడం. ఓకే అది కామన్. అది ఒక ప్రాబ్లం వల్ల మేము చెకప్ కి వెళ్ళాం. ఓకే, వెళ్తే తనకి పిల్లలు పుట్టారు అని తెలిసింది. తనకు పిల్లలు పుట్టారని తెలిసిందా? తెలిసింది. సో దాని వల్ల నేను మా పేరెంట్స్ కి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, తనకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓకే, ఇంకా వాళ్ళని మా ఇంట్లో కూడా మా అక్క వాళ్ళకి పిల్లలు లేరు. ఓకే. ఈ రీజన్ వద్దనుకుంటున్నావు. నా మీద హోప్ పెట్టుకుని వీళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో ఇట్లా ఉంది పరిస్థితి. నేను ఏం చెయ్యాలో, తను ఎంత బాధపడుతున్నాడో తనకన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నాను మేడం. నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటా అని. వంశీ, లైన్ లో ఉన్నావా అమ్మా? మేడం. వంశీ విన్నావా అమ్మా? ఒక్కసారి కీర్తి చెప్పింది విన్నావా అమ్మా? విన్నా మేడం. ఒక్క నిమిషం ఆగు వంశీ. అమ్మ కీర్తి, చెప్తే అయిపోతుంది. సర్లే నువ్వు ఫీల్ అవుతావో. ఇప్పుడు ఎంత ఇష్టపడింది అబ్బాయి, ఇప్పుడు అలా చెప్పడంలో తన ఆగటంలో తప్పలేదు. అమ్మ కీర్తి, ఇప్పుడున్న రియాలిటీలో చాలా 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 వెసులుబాట్లు, రకరకాల ఆప్షన్స్, వినూత్నమైన టెక్నాలజీ వచ్చింది, ఓకేనా? డెఫినెట్ గా నీ కన్సర్న్ లో బాధ్యతగా నువ్వు అతన్ని వదలకుండా, తను ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా, రాదా చాలా చక్కగా నువ్వు అతనితో మాట్లాడుతున్నావు. నాకు అర్థమైందమ్మా. పెళ్ళంటేనే డెఫినెట్ గా పిల్లలు, సంసారము, సొసైటీ, నలుగురిలో గౌరవం, లాంగ్ టర్మ్ లో మనము మన చిన్న కుటుంబం అనుకుంటాం. ఇద్దరు జస్ట్ నాకు నువ్వు నీకు నేను లాగా ఎవరు పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ ఈ సమస్య ఇప్పుడు చాలా, అంటే ఇది వరకు కన్నా ఒక 10-15 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు చాలా విరివిగా ఉంది. లోపాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా కావాల్సిన టెక్నాలజీ చాలా వచ్చింది కీర్తి. నేను డెఫినెట్ గా ఇది కన్సిడర్ చేసి, ఇది ఇబ్బందికరమైన పరిస్థితులే, ఇది నువ్వు ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు బాధ్యతగా, పెద్దాళ్ళకి లేదు కాబట్టి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు తల్లిదండ్రులు. 100% కూతురుగా నువ్వు ఏదో ఒకటి కుటుంబంలో ఒక ఇదిగా ఉండాలనుకుంటున్నావు. కానీ రాధా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దీనికి. అవును కీర్తి, ఉష గారు చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటమ్మా, ఇంకొక ఒపీనియన్ తీసుకోవడంలో తప్పులేదు. ఇంకొక డాక్టర్ ఒపీనియన్ లో మనం ఒకటే చూసి అదే నువ్వు ఫిక్స్ అయిపోయి ఇక పెళ్ళే చేసుకోవద్దంటే ఇది అసలు దానికి సంబంధించిన సమస్య కాదు. ఫస్ట్ వింటున్నావా అమ్మా కీర్తి? ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు నేను ఇంట్లో ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఒప్పుకుంటా, ఓకే మీరు చెప్పిన దానికి నేను అగ్రీ అవుతా, కానీ నా పేరెంట్స్ అగ్రీ అవ్వాలి కదా మేడం. అంటే మనం అదే అంటున్నా, ఉన్నాయని నాకు తెలుసు మేడం. అలా అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా?
కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పిన దానికి ప్రతిదీ మేము కరెక్టే అంటున్నాం. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇంకొక డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాం. ఇప్పుడు ఒక్క డాక్టర్ది నువ్వు చూసుకొని ఆల్రెడీ నేను తీసుకున్నాను మేడం, తనకు తెలియకుండానే నేను అన్ని వేరే దగ్గర నేను మాట్లాడాను మేడం. నేను చెక్ చేయించుకున్నాను ఆల్రెడీ. నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతే తను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. కీర్తి నేను ఒకటి చెప్తానమ్మా, ఇది 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఏ లేదు. 2 ఏళ్ల క్రితం ఏ ఉందా? లేదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదు కదా. ఇప్పుడు ఏ వచ్చింది. అలాగే మెడికల్ ఫీల్డ్ లో కూడా 2 ఏళ్ల క్రితం ఉన్న ఒపీనియన్స్ కి 2 ఏళ్ల క్రితం ఉన్న ఆప్షన్స్ కన్నా ఇప్పుడు మీరు కొంచెం హెల్తీగా ఫుడ్ కన్జ్యూమ్ చేసి అప్పుడు తన మెంటల్ టెన్షన్స్ ఏమున్నాయో ఏమో మనకు తెలియదు. ప్రతి హ్యూమన్ బాడీ మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ ని బట్టి, మనం తీసుకునే స్ట్రెస్ ని బట్టి, లేకపోతే మనకు వచ్చే థాట్స్ ని బట్టి, మనం జాగ్రత్తగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎదుటోళ్ళ మీద చూపించే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వంశీ నువ్వు ఏడవకమ్మా, ఏడిస్తే ప్రాబ్లం కి సొల్యూషన్ కాదమ్మా. వంశీ, మనం వంశీ, చూద్దాం. నువ్వు వంశీ. ఏడవకమ్మా, వంశీ నాకే బాధగా ఉంది. అలా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో కొంచెం. ప్రాబ్లం ఇది ఎప్పుడో చెప్పాలి కదా. ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యే వాళ్ళం కదా, ఇప్పుడు 2 చెప్పాలి days కదా. అయ్యింది కాబట్టి ఇప్పుడు చెప్తే నీకు ఓకే, కొంచెం బాధపడతావేమో. అదే అప్పుడే చెప్పుంటే నీ సిచ్యువేషన్ ఏంటి ఒకసారి ఆలోచించి. వంశీ అమ్మాయి చెప్పింది బాధగా ఉన్నా ఇది ఫ్యాక్ట్ అమ్మా. ఆడపిల్ల ఎవరైనా సరే, నేను అంటున్నానని కాదు వంశీ, ఏ ఆడపిల్ల అయినా తన కుటుంబం. తనకి చెప్పలేను, ఇలా ఇంట్లోని చెప్పలేను, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇలా చేసుకుంటారని చెప్పలేను. ఎటు కాకుండా నేను నలిగిపోతున్నాను, కానీ నేను పడే బాధ ఎవరికి తెలియదు. అర్థమైంది కీర్తి. వంశీ ఏ ఆడపిల్ల అయినా తల్లి అనిపించుకోవాలి అనే కోరిక, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత భర్త మీద ఉన్నా, నా పిల్లలు, నా కుటుంబం అండ్ నన్ను అమ్మ అని పిలవాలనే పిలుపు, డబ్బులున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, భర్త తిట్టినా కొట్టినా పిల్లల్ని చూసుకొని బతికే తల్లు ఎంతో మంది ఉన్నారు. వంశీ నువ్వు ఏడవకమ్మా. ఒకటే కీర్తి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక డాక్టర్ ని మనం కన్సల్ట్ అవ్వడం బెటర్ ఏమో. ఈ ఒక్క రీజన్ తో అబ్బాయిని వదులు, ఎందుకంటే ఆ అబ్బాయి నువ్వు చాలా గాఢంగా ప్రేమించుకున్నారని అర్థం అవుతుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారు. అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిందమ్మా. ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండొచ్చు. మీరు ట్రై చేస్తే టెక్నాలజీ రాలేదా మేడం? ఇప్పుడు మనం ఇంకో పెద్ద డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఉందని ముందు చెప్పుంటే మనం ఇంకొక విధంగా ఏదైనా. కీర్తి నేను ఒక్కటి చెప్తానమ్మా, నీకు 100% వర్కౌట్ అవ్వదు మేడం. టెక్నాలజీస్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా వీడియోస్ ఎలా వస్తున్నాయి చూసారు కదా. టెక్నాలజీ అంటే మొత్తం బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది మేడం. అందుకని ఇప్పుడు నేను నా ఇంట్లో నేనేం చెప్పుకోలేను. ఇది వర్కౌట్ అవ్వదులే కానీ తనకి ఏదోలా సర్ది చెప్పండి మేడం మీరే. కాదు మేడం, ఇలా ఉందని ముందు చెప్పాలిగా మేడం. ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి తనలో తను బాధపడుతూ, నాకు అసలు నరకం అంటే నరకం తెలుసా మేడం. చెప్పాలి కదా మేడం మీరే. అర్థమవుతుంది కాదమ్మా కీర్తి, నిజంగా వంశీ బాధ చూస్తే చాలా గుండె తరుక్కుమంటుంది. ఇప్పుడు ఒక చిన్నదమ్మా, నాకు అర్థం కాలే. ఇప్పుడు రేపు నువ్వు ఎవరినన్నా పెళ్లి చేసుకున్నా వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు తెలిసింది కాబట్టి నువ్వు ఈ అబ్బాయిని వద్దు అని ఫిక్స్ అయ్యావమ్మా. ఒకవేళ రేపు పొద్దున కూడా నీకు వేరే వాళ్ళతో పెళ్లి అయితే ఇలాంటి సమస్య ఉంటే ఏం చేస్తావు? కీర్తి చెప్పమ్మా. తను ఏడొద్దని చెప్పండి మేడం ఫస్ట్. వంశీ ఏడవకమ్మా. అది అనేది మా పేరెంట్స్ చూసుకుంటారు మేడం. ఇప్పుడు తెలిసి నేను ముందుకు వెళ్ళలేను. వెళ్ళి ఇప్పుడు మా వాళ్ళకి నేను ఏం చెప్పాలి? ఒకటి కీర్తి, సరే కీర్తి, ఇదే లోపం నీలో ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇదే లోపం నీలో ఉందనుకో, వంశీ నువ్వు కీర్తిని వదిలేస్తావా పెళ్లి చేసుకోకుండా? నేను ఎందుకు వదులుతా మేడం, చేసుకోవడానికి రెడీగా ఉందని చెప్తున్నా కదా. ఇప్పటికి కూడా నేను కీర్తి అది ప్రేమ అంటే కీర్తి. కానీ ఇక్కడ నాలో ఉంది కదా మేడం, నేను ఆలోచిస్తాను. వినమ్మా, విను కీర్తి, వింటున్నావా? ప్రేమ అంటే కష్టంలోను సుఖంలోను, దుఃఖంలోను సంతోషంలోను చెయ్యి వదలకుండా ఉండటం కీర్తి. డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు చెప్పిన దాంట్లో 100% నిజాయితీ ఉంది. డెఫినెట్ గా ప్రాబ్లం అనేది 100% ఉంది, లేదని నేను చెప్పట్లా. కానీ ఆ ప్రాబ్లం నిజంగా రెక్టిఫై చేసుకోవడానికి లేదనుకో, నేనే చెప్తాను అమ్మ కీర్తి ఇది కరెక్ట్ కాదమ్మా, నేను వంశీకి కూడా చెప్తాను వంశీ వద్దు ఇది వదిలేసి అని చెప్పి. బట్ రెక్టిఫై చేసుకోవడానికి ఒక విధంగా కాదు 100 విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రయత్నిస్తే అస్సలు లేకపోయినా, నాకు తెలిసి ఇప్పుడు కాదు 1980s నుంచి కూడా కలిసి పిల్లలు పుట్టకుండా ఇద్దరు సుఖంగా ప్రేమగా దత్తత తీసుకొని ఉన్న ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పిల్లలే కావాలంటే కీర్తి
సెరగసీ ఉంది, ఒకవేళ నీకు ప్రాబ్లం ఉన్నా అతనికి ప్రాబ్లం ఉన్నా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కాకపోతే ఎన్నో రకాల మాధ్యమాలు ఉన్నాయి. ఓకేనా? సో ఓకే మ్యామ్. ఒక్కసారి వంశీ అన్న లవ్ మాట విన్నావా? చూసావా, విన్నావా అసలు అబ్బాయి ఎలా ఉషా అడుగుతుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు, ఇదే ఆపట్లేదు. సమస్య కీర్తికి వస్తే నువ్వు వదిలేస్తావా ఒక్క మాటలో అంటే చెప్పాడు వదలనని. ఎందుకు వదులుతాను మేడం, పెళ్లి చేసుకుంటాను నేను అని. చూసావా కీర్తి, అర్థమవుతుందా నీకు? నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? వాళ్ళ రోజుల్లో అసలు ఇట్లాంటి ప్రేమ దొరకటం అనేది నీ అదృష్టం. ఏదో జన్మలో నువ్వు చేసుకున్న అదృష్టం, నీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం. రోగం రాకుండా ఉంటుందా, రొస్ట్ రాకుండా ఉంటుందా? ఆడవాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ, లేకపోతే రేపొద్దు నీకే ఏదన్నా అవ్వచ్చమ్మా. అయినా అబ్బాయి నీ చెయ్యొదళ్ళు. అదే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, పిల్లల కోసం చేసుకునేవాళ్ళు ఎలా ఉంటారనేది కూడా నువ్వు కల్లో కూడా ఊహించలేవమ్మా ఇప్పుడున్న సొసైటీలో. నా పేరెంట్స్ ని తన్ని బాధపడలేక ఇన్నాళ్ళు వెయిట్ చేశాను మేడం. ఇప్పుడు తన అంత అలా బాధపడుతుంటే నేను అయితే వదులుకోలేకపోవట్లేదు. సరే మేడం, నా ప్రాబ్లం ఏదో నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇంకా సాల్వ్ చేసుకోండి అమ్మా, నేనే నచ్చ చెప్పుకుంటాను. చెప్పండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అమ్మ కీర్తి. ఇదొక్క దాంతో మీరు దూరం అవ్వడం బాధగా ఉంది. మంచి ముచ్చటైన నిజంగా మీరు మాట్లాడుతుంటే ఒకరికొకరికి ఎంత ప్రేమ అనేది క్లియర్ గా కనిపిస్తుంది పిల్లాడు అమ్మా. ఏడుస్తానే ఉన్నాడు. అబ్బాయి చూడు అసలు అసలు ఆపకుండా ఏడుస్తున్నాడు వంశీ. వంశీ విన్నావు కదమ్మా కీర్తి ఏం చెప్పిందో? మేడం కీర్తి ఏం చెప్పిందో విన్నావు కదా? మేడం మీ వల్లనే ఇది జరిగింది మేడం. 2 సంవత్సరాలు నరకం చూసిన మేడం. నేనైతే చెప్పుకోలేని నరకం మేడం. నిజంగా మీ వల్ల ఈ రోజు సాల్వ్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి కీర్తి మాట్లాడుతుంది చూడమ్మా వంశీ నీతో. చెప్పు కీర్తి. ఐఎమ్ వెరీ సారీ వంశీ. నా ప్రాబ్లం ఇంకా నేనే ఇంకా మా వాళ్ళకి ఏదోలా నచ్చ చెప్పుకుని నేనైతే వంశీని వదులుకోవాలనుకోవట్లేదు మేడం. మంచిదమ్మా. మా పెళ్లి చేసుకోండి, సుఖంగా సంతోషంగా ఉండండి. నేను బాధ పెట్టను వంశీ. 2 years నా వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నీకు చెప్పలేక నేను అంతే ఇబ్బంది పడ్డాను. అదే కీర్తి, కూర్చుని సాల్వ్ చేసుకునే దానికి నువ్వు ఇంతలా చేసినావు నన్ను దూరం పెట్టి. ఇక నుంచి అన్నా మన ఇద్దరం కలిసి ఉందాము. జీవితంలో నేను బాగా చూసుకుంటా. ఇంకా నేను ఇలా ఏడిపించను. అదే అంటున్నా, నేను బాగా చూసుకుంటా. నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ అమ్మా కీర్తి. మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు. సో మచ్ మేడం. మీ వల్ల ఇవాళ నా లైఫ్ లో ఒక కొత్త వెలుగు వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఓకే అమ్మా, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ. సో చిన్న చిన్న లోపాల వల్ల ఒకరొకరు విడిపోదాం అని అనుకున్నప్పుడు నిజంగా అంటే జెన్యున్ గా ప్రేమించే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ అయిపోయినారు ఉషా. ఉన్న వాళ్ళల్లో చిన్న చిన్న లోపాలతో విడిపోతున్నారు. ఏదో హ్యాపీగా ఉంది. అంటే ఆ అమ్మాయి దృష్టిలో ఇప్పుడు అమ్మాయి రీజనబుల్. ఇప్పుడు వాళ్ళ అక్కకు కూడా లేరు పిల్లలు. ఇంట్లో ఖచ్చితంగా సో ఆడపిల్ల పోనీ ఆ అమ్మాయి బాధ బయట చెప్పలేక, వదలలేక, ఇంకోళ్ళు పెళ్లి చేసుకోలేక, ఇలాంటివి అనేవి చూడు వాళ్ళిద్దరూ 2 ఏళ్ల నుంచి సార్ట్ అవుట్ చేసుకోలేంది. థర్డ్ వ్యక్తి, పాతకాలంలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది లవ్, ఏ పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయలేరు. చేసిన అమ్మాయి అలా మాట్లాడుతూ మనతోనే రెసిస్ట్ చేసింది. మనం అడిగే పద్ధతిని బట్టి దట్స్ వై కౌన్సిలింగ్ ఎప్పుడైనా మనం లీగాలిటీ ఇవన్నీ పక్కన పెడితే రాదా, కౌన్సిలింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ కౌన్సిలింగ్ కూడా మనం 20 వర్గాల వైపు నుంచి కూడా 100% జెన్యూన్ గా మనం. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఇదంటే నువ్వంటే సమాధానం ఆలోచించింది, కానీ ఇమీడియట్ గా నేను క్వశ్చన్ అడిగా, అబ్బాయి వచ్చిన ఆన్సర్ కి అమ్మాయి కన్విన్స్ అయింది ఇది కరెక్ట్. కౌన్సిలర్స్ అంటే నచ్చ చెప్పడం ఇదంతా కాదు, నిజాన్ని వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి చూపిస్తే డెఫినెట్ గా ఎవరైనా ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.